కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. వ్యక్తి తీర్మానం వల్ల వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ కాకముందు మాట్లాడినవి వేరు, నేను కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు మాట్లాడేది వేరు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, అదొక్కటే కాదు, అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారితో మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ద్వారా ప్రజలకి కావలసిన అన్ని సహాయ కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఒక వ్యక్తిగా ఒప్పుకొని ముందుకొచ్చాడు. చాలా మంది వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, అనేక దగ్గర వేరే పార్టీలో ఉన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ద్వారా పనిచేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మన కామ్రేడ్స్ అందరినీ పిలిచారు, టీజేఎస్ నాయకుడిని పిలిచారు. ఇంతకుముందు ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులకి అపాయింట్మెంటే లేదు. హాఫ్ అన్ అవర్ 45 minutes అనేక విషయాలు మాట్లాడారు. వ్యక్తిగత సమస్యలు కూడా మళ్ళీ 1-to-1 కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి అంటే అందరు ప్రజల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో చేశారు. అది కాంగ్రెస్ కల్చర్, అదే నడవబోతుంది. రేపు అది ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళంతా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళు కూడా ముందుకు తీసుకొని పోవాలని రాజ్యాంగ హక్కులు ఇచ్చారు. వాటి మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచి ఉండొచ్చు. ఇప్పుడు అవి లేవు. ఇప్పుడంతా రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన, దాని మీదనే మన తీర్మానం నెల గారు ముందుకు పోతారు. కాబట్టి వారికి అందరూ ఓట్లేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. అంజయ్ గారికి ఇంగ్లీష్ రాదు, తెలుగు కూడా పెద్దగా రాదు. ఒక హిందీలో, ఉర్దూలో బాగా మాట్లాడేవాడు. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. చరిత్ర తెలియనోడు, పరిపాలన చేయడానికి అనర్హుడు, ఒక పార్టీని నడపడానికి కూడా అనర్హుడు. ఏం మాట్లాడుతున్నారు? బిట్స్ పిల్లని చదివినోడే పట్టభద్రుడైతే వాళ్ళ కాలేజీలో పోయి ఓట్లు అడగమనండి. బిట్స్ పిల్లానిలో చదువుకునే వాళ్ళనే ఓట్లు అడిగి ఆయన గెలిపించమనండి. ఇప్పుడు ఎవరు పట్టభద్రులు అంటే బిఏ, బీకామ్, బిఎస్సి, బిఈ, ఎంబీబీఎస్, డాక్టర్ని వీళ్ళందరం కలిసి ఒక పట్టభద్రులకు జరిగేటటువంటి బిట్స్ పిల్లని కాలేజీలో జరిగే ఎన్నికలు ఇవి ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? అందువల్లనే మొన్న మిమ్మల్ని ఎన్మాస్గా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వంలో తెచ్చారు. ఏం మాట్లాడాలో తెలియక రోజు శాపనార్థాలు పెట్టడమే మీ దగ్గర ఉన్న పని. శాపనార్థాలు ఎవరు పెడతారని తెలుసా? అత్యంత బలహీనుడు, చేతకానివాడు, ఏమీ చేయలేనివాడు ఊరికనే శాపనార్థాలు పెడతాడు. బలమైన వాడు ఆరోపణలు చేస్తాడు, నిరూపిస్తాడు, యుద్ధం చేస్తాడు. అదేం లేదు నీ దగ్గర. తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ మాటలను విత్డ్రా చేసుకోవాలి. నువ్వు పట్టభద్రులకు జరిగేటటువంటి ఎన్నికల్ని అవమానపరుస్తున్నావు. అసలు నీ మీద కేసు పెట్టాలా? బిట్స్ పిల్లలు ఏంటబ్బా పల్లి పెట్టాలని అనుకున్నాడు అంటే ఏమన్నా అర్థం ఉందా?